హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మన పల్లెటూరు వాతావరణానికి అయితే వచ్చేయండి. ఇక్కడైతే చూడండి మన పల్లెటూరులో ఎలా అయితే ఉంటాయో ఇప్పటికీ పల్లెటూర్లు ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే పల్లెటూరులో జీవన విధానం ఎలా ఉంటుందో సిటీలో చూపించిన ఏకైక విధానం అనమాట ఇది. శిల్పారామంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అన్నీ వెనక మనకి ఏమేమి జరిగాయి ఏంటి అనేది మనం పుట్టక ముందు విలేజెస్లో మన నానమ్మలు అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అనేది ఇక్కడైతే కళ్ళకు కట్టినట్లు చూపించారనమాట. అది నేను మీకు చూపిస్తున్నాను, వచ్చేయండి. ఇక్కడైతే చూడండి, ఇట్లా బొమ్మలు కూడా అయితే పెట్టారు. బట్ మనం అందులో ఫేస్ పెడితే చాలు, చాలా బాగా అయితే మనమే అక్కడ ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇక్కడైతే ఇదొకటి అనమాట, అది భరతనాట్యం చేసినట్లు. బట్ ఇదొక బొమ్మ. ఇట్లా అయితే చాలా బొమ్మలు అయితే పెట్టారు. బట్ నేనైతే కొన్ని ట్రై చేశాను అనమాట. చాలా బాగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే చూడండి, ఇక్కడైతే ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడుతూనే ఉన్నారనమాట. అసలు గ్యాపే లేదు. ఇక్కడైతే ఇక్కడ తట్టెత్తుకున్నట్లు చూడండి, ఇట్లా అయితే మంచిగా ఇదొక బొమ్మ అయితే పెట్టారు. చాలా బాగుంది. జెంట్స్కి కూడా వేరే సపరేట్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. జెంట్స్ అయితే పెట్టుకుంటున్నారు. చాలా అసలు ఫన్నీగా బాగుంది. ఇది ఇంతకు ముందు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే లేదు, ఇప్పుడైతే పెట్టారు. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే వచ్చేయండి, మన బొమ్మల కొలువు మొత్తం చూసేద్దాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆ రోజులే వేరు. అసలు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి, తిరగలతో అయితే తిప్పుతున్నది, చాటతో జరుగుతున్నది అమ్మ. ఈ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు లైఫ్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు పల్లెటూరు లైఫ్ కూడా అచ్చం సిటీ లాగే మారుతున్నారు వాళ్ళు కూడా. కానీ ఈ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కుండలు చేస్తున్నాడు ఇతను. అసలు ఎంత బ్యూటిఫుల్గా విగ్రహాలు అయితే చేశారంటే రియల్గా అక్కడ జరుగుతుందేమో అన్నట్లయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కుండలు చేసే కమ్మరి అంటారు కదా, కుమ్మరి వాళ్ళు. ఇంకా చూడండి, ఇక్కడైతే లంబాడీ డ్రెస్ అని పక్కన ఇంకా ఇంకొక జెంట్స్ది అనమాట ఇది. ఇక్కడైతే చూడండి, తినైతే ట్రై చేస్తుందన్నమాట. ఓకే, ఇంకా అయితే మనం బ్యూటిఫుల్ అయితే చూద్దాం రండి. ఇక్కడైతే అరక దున్నుతున్నట్లయితే మంచిగా అయితే ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, రియల్గా ఉన్నట్లే ఉంది అసలు. ఎవరో మనుషులు. ఇక్కడైతే చూడండి, చంటి బిడ్డను ఎత్తుకొని రాళ్ళు అయితే మోస్తుంది కదా ఆమె. నిజంగా ఇవన్నీ జరిగినవే, మన లైఫ్లో జరిగినవే. అవి బొమ్మల రూపంలో చిత్రీకరించారనమాట. ఇక్కడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనమాట. ఇక్కడ సంక్రాంతికి మనకి బసవన్నలు వస్తారు కదా, బసవన్నలకి వేస్తూ ఉంటారు కదా, అవి అనమాట. అసలు ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇంకా హరిదాస్ సంక్రాంతికి వస్తాడు కదా, అట్లా. ఇక్కడైతే చూడండి, ఇంకా ఇతను కూర్చొని చేస్తున్నాడు. ఇంకా ఈమైతే చూడండి, ఇక్కడ బియ్యంలో రాళ్ళు వేరుతుందనమాట. ఇంకా అక్కడైతే ఒక ముసలాయన అయితే అక్కడ నుంచి అయితే వస్తున్నాడు. ఇంక ఇట్లా చాలా రకాల బొమ్మలు అబ్బా ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే తాళ్ళు నేస్తున్నాడు. ఇప్పుడు ఎవరండి, ఆ రోజుల్లో మా తాత అయితే తాళ్ళు బాగా నేసేవాడు. ఇప్పుడు ఒక్కళ్ళైనా తాళ్ళు పేనే వాళ్ళు కూడా లేరనమాట. ఇక్కడైతే చూడండి, ఈమెయితే ఏదో చేస్తుంది సంథింగ్. ఇక్కడైతే చూడండి, తినైతే కర్రలు మామూలుగా కర్రలు కొడతారు కదా, కర్రలు కొట్టి మామూలుగా మంచిగా చేసుకుంటున్నారు. కర్రలు కూడా మంచిగా అడవిలో కొట్టుకొని వస్తారండి, అడవిలో పొలాలలో కొట్టుకొని వస్తారు. ఇక్కడైతే ఇతనైతే కట్టెలన్నీ సరిచేస్తున్నాడు. ఇక్కడైతే ఇతను ఏం చేస్తున్నాడు, ఓకే, అక్కడ ఆమె వంట చేస్తుంది చూడండి. ఇంకా అసలు ఎన్ని విధాలైన బొమ్మలు ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్ బొమ్మలు. ఇదైతే మార్కెట్, అప్పట్లో మార్కెట్. అన్నీ కూరగాయలు అవన్నీ పెట్టుకొని ఇక్కడ కాటా దుయ్యడం, కూరగాయలన్నీ పెట్టుకొని ఆ వెనక చూడండి పొటాటో అని అన్నీ. ఇదిగో విలేజ్ బజార్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అసలు ఎంత బాగుందో. అసలు నిజంగా ఈ బొమ్మల కోసం ఎప్పుడు మనం ఎన్నిసార్లు పోయినా కానీ చూడాలని అనిపిస్తూనే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడైతే చిలక జోష్యం చెప్పించుకుంటున్నాడు చెప్పే అతను. ఇంక ఇక్కడైతే చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. ఇక్కడ మనకి గోల్డ్ చేస్తారు కదా, గోల్డ్ స్మూత్ వాళ్ళు అనమాట. ఈ పక్కనైతే ఈమెయితే రోకలతో చూడండి ఎంత బాగా దంచుతుందో. ఇవన్నీ బొమ్మలు అసలు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
చూడాలి. వెనక ఒక ఆమె చూడండి తట్ట ఎత్తుకొని వస్తుంది. ఇంకా అట్లా అనమాట. చాలా బ్యూటిఫుల్ బొమ్మలు ఇక్కడ విగ్రహాలు చేస్తున్నారు. ఇదైతే చూడండి మేకపోతు. రియల్ అనుకున్నారా? కాదు. ఇక్కడైతే చూడండి పాపకైతే తల దూవుతుందనమాట ఆమె. ఇంకా ఇక్కడ వడ్రంగి పనులు ఇంకా అవి చేసుకుంటూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా అసలు ఈమైతే వంట చేస్తుంది. ఇక్కడైతే చూడండి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తున్నారంట. కొండపల్లి బొమ్మలు ఎంత బాగుంటాయండి. చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇక్కడైతే క్షురకుడు అని ఉంది చూడండి అక్కడ. అంటే క్షురకుడు అంటే ఆ రోజుల్లో ఇట్లా కటింగ్ చేస్తారనుకుంటా. ఓకే. ఇంకా చూడండి వీళ్ళిద్దరేదో చేస్తున్నారు. ఓకే. ఇంకా వెళ్దాం పదండి ముందుకి. ఇంకా మనం మంచి మంచి వడ్రంగి పని ఇక్కడైతే వడ్రంగి పని అయితే చేస్తున్నారు చూడండి. మంచిగా వడ్రంగి పని అంటే తెలుసు కదా, చెక్కలు కిటికీలు అవి చేయడం అనమాట. ఈ అమ్మ అయితే ముగ్గేస్తుంది చూడండి, ఎంత బాగా కూర్చొనేస్తుందో. నిజంగా అసలు వేసినట్లే ఉంది. ఇక్కడైతే కూర్చొని ఆ ఇనుప సామాన్లు అవి కొడుతూ ఉంటారు కదా, అవైతే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే పారతో తవ్వి మట్టి మోయటం అనమాట ఇది. ఇక్కడైతే సుత్తితో కొడుతున్నాడు రాళ్ళని, బట్ అలా అనమాట. ఇక్కడైతే కుండలు కూడా పెద్దగా అయితే పెట్టారు. ఇక్కడైతే నేనైతే కొన్ని పిక్స్ అయితే దిగాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అబ్బా ఈసారి అయితే. ఎప్పుడు నాకు శిల్పారామం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. నేను 5-6 టైమ్స్ అయితే వెళ్ళాను. ఇక్కడైతే వాళ్ళు వాడుకున్న ఐటమ్స్, గిన్నెలు ఇత్తడివి అన్నీ ఎక్కువ, ఇత్తడివి అట్లా వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్. ఇక్కడైతే కప్పలు చూడ రియల్గా ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్